ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. స్వరార్చనకు స్వాగతం. వారం వారం తెలుగు చిత్రాల్లోని మధుర గీతాలతో అలరిస్తున్న స్వరార్చన ఈ వారం ప్రముఖ భారతీయ బాలీవుడ్ గాయకుడు మహమ్మద్ రఫీ జయంతి సందర్భంగా ఆయన ఆలపించిన హిందీ మధుర గీతాలతో వారికి స్వరనివాళి అర్పిస్తూ మీ ముందుకు విచ్చేసింది ఈనాటి మన స్వరార్చన. ప్రముఖ ఉత్తర భారత నేపథ్య గాయకులు, హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లి సంగీత అభిమానులకే కాక సామాన్య భారత ప్రజానికానికి చిరపరిచితులైన అమర గాయకులు మహమ్మద్ రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలతో కలిపి మొత్తం 17 భాషల్లో కొన్ని వేల పాటలు పాడి తన గానంతో అందరినీ అబ్బురపరిచారు. హిందీ సినిమా జగత్తులో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకులు మహమ్మద్ రఫీ పంజాబ్లోని కోట్లా సుల్తాన్పూర్లో 1924 డిసెంబర్ 24వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి హజీ అలీ అహ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం ఉస్తాదీ బడే గులాం అలీ ఖాన్, అబ్దుల్ రహీద్ ఖాన్, పండిత్ జీవన్లాల్ మాటు, ఫిరోజ్ నిజామీల వద్ద నేర్చుకున్నాడు. మహమ్మద్ రఫీ ఒకరోజు తన మేనమామ హమీద్తో కలిసి ప్రఖ్యాత గాయకుడు కేఎల్ సెహగల్ గాన కచేరీ చూడటానికి వెళ్ళాడు. విద్యుత్తు అంతరాయం సందర్భంలో సెహగల్ పాడడానికి నిరాకరించారు. ఆ సందర్భంలో మహమ్మద్ రఫీ మామ హమీదు నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని ఆ వేదిక మీద మహమ్మద్ రఫీకి పాడడానికి అవకాశం ఇప్పించారు. అప్పుడు రఫీ వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. శ్యామ్ సుందర్ అనే సంగీత కళాకారుడు ఆయన్ని గుర్తించి పంజాబీ సినిమా గుల్ బలోచ్లో జీనత్ బేగం కాంబినేషన్లో 1942లో పాడించారు. హిందీ సినిమా గాన జగత్తులో 1950 నుండి 1970 వరకు మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి కాదు. మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ గాయక జోడీ హిందీ నేపథ్య గాన చరిత్రలో కొత్త వరవడిని, రికార్డును సృష్టించారు. కేవలం మహమ్మద్ రఫీ పాటలతో 100 కొద్ది చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్ర కుమారు, షమ్మీ కపూరు మహమ్మద్ రఫీ పాటలతోనే హిట్ అయ్యారు. రాజేంద్ర కుమార్ కేవలం మహమ్మద్ రఫీ పాటలతోనే సిల్వర్ జూబ్లీ హీరో అయ్యారు. తెలుగులో మహమ్మద్ రఫీని జగ్గయ్య తొలిసారిగా పాడించారు. చిత్తూరు నాగయ్య భక్తరామదాస్ చిత్రంలో కబీర్ పాత్రలో పోషించిన గుమ్మడికి నేపథ్య గానం చేశారు మహమ్మద్ రఫీ. ఎన్టీఆర్ సొంత సినిమాల్లో మహమ్మద్ రఫీ ఎక్కువగా పాడారు. ఎన్టీఆర్ చిత్రాలైన భలే తమ్ముడు, తల్లా పెళ్ళామ, రామ్ రహీం, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి ఇలాంటి చిత్రాల్లో మహమ్మద్ రఫీ పాడారు. నందమూరి హీరోలు ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణలకు మహమ్మద్ రఫీ పాడడం ఓ విశేషం. 1967లో పద్మశ్రీ అవార్డు పొందారు మహమ్మద్ రఫీ. జాతీయ స్థాయి అవార్డులతో పాటు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు, మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాన గాయకుడు మహమ్మద్ రఫీ. భారతదేశం గర్వించదగ్గ గాయకులుగా చరిత్రలో నిలిచిపోయారు మహమ్మద్ రఫీ. 1980 జూలై 31వ తేదీన తన 55వ ఏట మహమ్మద్ రఫీ స్వర్గస్థులయ్యారు. వారి జయంతి సందర్భంగా వారి మధురమైన గీతాలతో స్వర నివాళి అర్పిస్తుంది ఈనాటి మన స్వరార్చన. పుష్ప పిక్చర్స్ బ్యానర్పై రణధీర్ కపూర్, వినోద్ ఖన్నా, హేమమాలిని, సిమీ గర్వెల్, రంజిత్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం హాత్ కీ సఫాయి. ఈ చిత్రానికి సలీం జావేద్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. నిర్మాత అయ్యే నడియాడ్వాలా. ప్రముఖ దర్శకులు ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో గుల్హన్ బౌరా రాసిన గీతానికి కళ్యాణ్జీ ఆనంద్జీ సంగీతం సమకూర్చగా మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ ఆలపించారు. ఈ గీతాన్ని ఇప్పుడు స్వరాజ్యంలో కూరపాటి నాగేంద్ర కుమార్, గీత పాడబోతున్నారు. साहिल है तू, जीवन भर साथ निभाए, जीवन भर साथ निभाए। वादा कर ले जान जान, तेरे बिना मैं न रहूं, मेरे बिना तू न रहे हो के जुदा। न होंगे जुदा, ये वादा रहा। जब से मुझे तेरा प्यार मिला, अपनी तो है बस यही दुआ, हर जन्म यूं मिल के रहेंगे, हर जन्म यूं मिल के रहेंगे। के जुदा ना होंगे जुदा, ये वादा रहा। ప్రముఖ హిందీ హీరో దేవానంద్, ఆశా పరేఖ్ జంటగా నటించిన చిత్రం జబ్ ప్యార్ కిసీ సే హోతా హై. ఈ చిత్రానికి
రచన, నిర్మాత, దర్శకుడు నజీర్ హుస్సేన్. ఈ చిత్రంలో హస్రత్ జైపూరి మ్యూజిక్ డైరెక్షన్లో మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ ఆలపించిన ఈ గీతాన్ని హస్రత్ జైపూరి రచించారు. ఇప్పుడు స్వరాజ్యంలో ఈ పాటను ఖలీల్ ఉర్ రెహమాన్, గీత ఆలపించబోతున్నారు. 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा। सजनों से तुझसे मिले जिया बेकरार था, जिया बेकरार था, आज भी है और कल भी रहेगा। 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा। तुम रूठा न करो, मेरी जान निकल जाती है, तुम हंसती रहती हो तो एक बिजली सी चमक जाती है। तुम रूठा न करो, मेरी जान निकल जाती है, तुम हंसती रहती हो तो एक बिजली सी चमक जाती है। मुझे जीत जी ओ दिल पर तेरा इंतजार था, तेरा इंतजार था, आज भी है और कल भी रहेगा। सजनों से तुझसे मिलने जिया बेकरार था, जिया बेकरार था, आज भी है और कल भी रहेगा। एक दिल के तारों में मधुर झनकार तुमसे, और ये हसीन जलवा, ये मस्त बहार तुमसे। एक दिल के तारों में मधुर झनकार तुमसे, और ये हसीन जलवा, ये मस्त बहार तुमसे। दिल तो ये मेरा सनम तेरा तलबगार था, तेरा तलबगार था, आज भी है और कल भी रहेगा। 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा। పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ డే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. 1973లో ధర్మేంద్ర, జీనత్ అమన్, విజయ అరోరా, అజిత్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం యాదోంకి భారత్. ఈ చిత్రంలో ఆర్డి బర్మన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలన్నీ సూపర్ హిట్టే. యాదోంకి భారత్ చిత్రాన్ని తెలుగులో ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ కథానాయకులుగా అన్నదమ్ముల అనుబంధం చిత్రంగా నిర్మించారు. హిందీలో యాదోంకి భారత్ చిత్రం సూపర్ హిట్ అయితే తెలుగులో కూడా అన్నదమ్ముల అనుబంధం సూపర్ హిట్ చిత్రమైంది. యాదోంకి భారత్ చిత్రంలో మజ్ను సుల్తాన్పూరి రాసిన ఈ పాటకు ఆర్డి బర్మన్ స్వరకల్పన చేయగా మహమ్మద్ రఫీ, ఆశా భోన్స్లే తమ మధుర గాత్రాలతో ఆలపించారు. ఈ పాటను ఇప్పుడు స్వరచనలో షఫీ,
గీత ఆలపించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు నజీర్ హుస్సేన్ దర్శకత్వం వహించారు. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. सजाऊंगा लुट कर भी तेरे बदन की डाली को, लहू जिगर का दूंगा हंसी लबों की लाली को. सजाऊंगा लुट कर भी तेरे बदन की डाली को, लहू जिगर का दूंगा हंसी लबों की लाली को. है वफा क्या इस जहां को, एक दिन दिखला दूंगा मैं दीवाना. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. ले लिया दिल हाय मेरा दिल, हाय दिल लेकर मुझको ना बहलाना. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. లో షమ్మీ కపూర్, వైజయంతిమాల, అజిత్ ప్రముఖ పాత్రధారులుగా నిర్మించిన చిత్రం ప్రిన్స్. ఈ చిత్రానికి లేక్ టండన్ దర్శకత్వం వహించారు. శంకర్ జైకిషన్ మ్యూజిక్ డైరెక్షన్లో మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు స్వరాజ్యంలో షఫీ పాడబోతున్నారు. बदन पे सितारे लपेटे हुए,
ओ जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए। बदन पे सितारे लपेटे हुए, वो जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए। हमें जब न होंगे तो ऐ दिलरुबा, किसे देख कर हाय शर्माओगी, न देखोगे फिर तुम कभी आईना, हमारे बिना रोज घबराओगी। बदन पे सितारे लपेटे हुए, वो जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए। संवरने का जब ही मजा, कोई देखने वाला आशिक तो हो, नहीं तो ये जलवे हैं बुझते दिए, कोई मिटने वाला एक आशिक तो हो। बदन पे सितारे लपेटे हुए, हो जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए। मस्ती में तुमको खुदा कह गया, जमाना ये इंसाफ करता रहा, बुरा कह गया या भला कह गया। बदन पे सितारे लपेटे हुए, हो जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए। बदन पे सितारे लपेटे हुए, हो जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए। ఇది ఈనాటి స్వరార్చన. ఈనాటి స్వరార్చనలో మహమ్మద్ రఫీ జయంతి సందర్భంగా ఆయన ఆలపించిన మధుర గీతాలను విన్నారు కదా. వచ్చే వారం స్వరార్చనలో అద్భుత నటులు చంద్రమోహన్ చిత్రాల్లోని మధుర గీతాలతో మీ ముందుకు వస్తుంది మన స్వరార్చన. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ
షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.